హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక వెంకట్ యుఎస్ వ్లాగ్స్. ఈరోజు మన మీడియా దగ్గర కూడా ఏంటంటే మీ కిచెన్లో ఉండే గార్బేజ్ డిస్పోజల్ ఎప్పుడైనా స్ట్రక్ అయినా కానీ లేకపోతే ఓవర్లోడ్ అయ్యి రీసెట్ అయినా కానీ ఎలా ఫిక్స్ చేయాలనేది తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్బేజ్ డిస్పోజల్ ఎందుకు ఓవర్లోడ్ అయ్యి రీసెట్ అవుతుంది, లేకపోతే ఎందుకు స్ట్రక్ అవుతుంది అనేది రీజన్స్ కూడా తెలుసుకుందాం. అలా కాకుండా ఎలా జాగ్రత్త పడాలో కూడా టిప్స్ తీసుకుందాం. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్గా మా కిచెన్లో ఉండే గార్బేజ్ డిస్పోజల్ స్ట్రక్ అయిందనమాట కపుల్ ఆఫ్ టైమ్స్. ఫస్ట్ టైం స్ట్రక్ అయినప్పుడు కమెంట్ చేయడం వాళ్ళని పిలిచాను, వాళ్ళే రిపేర్ చేశారు. సెకండ్ టైం స్ట్రక్ అయినప్పుడు ప్రతిసారి ఏం పిలుస్తాం అనేసి ఎలా చేయాలో తెలుసుకునేసి నేనే రిపేర్ చేశాను. అలా రిపేర్ చేసేటప్పుడు తెలుసుకున్న డీటెయిల్సే మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అలా స్విచ్ చేసినప్పుడు నాయిస్ వస్తూ ఇలా లోయర్ బాటంలో రెడ్ బటన్ కానీ బయటకు వచ్చింది అనుకోండి, అది ఓవర్లోడ్ అయ్యి రీసెట్ అయినట్టు అనమాట. ఇలాంటప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గార్బేజ్ డిస్పోజల్ పవర్ కార్డ్ని ప్లగ్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి 2 to 10 minutes వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇలా అయినప్పుడు ఏంటంటే గార్బేజ్ డిస్పోజల్ హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది హీట్ అంతా పోవడానికి అలానే చల్లబడడానికి 2 to 10 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ప్లగ్ పెట్టేసి ఇలా బటన్ని ప్రెస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మిషన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత నాయిస్ కానీ ఇలా వస్తే వర్క్ అవుతున్నట్టు. అలా కాకుండా గార్బేజ్ డిస్పోజల్ లోయర్ పార్ట్లో ఉండే రెడ్ బటన్ బయటకు రాకుండా ఉండి స్టార్ట్ చేసినప్పుడు కానీ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా నాయిస్ కానీ వస్తుంది అనుకో, అదేంటంటే స్ట్రక్ అయ్యి జామ్ అయినట్టు అనమాట. అలాంటప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇలా స్టక్ అయినప్పుడు ఫిక్స్ చేయడానికి ఏంటంటే హెక్స్ టూల్ కావాలి. హెక్స్ టూల్ ఏంటంటే 1/4 inch హెక్స్ టూల్ కావాలన్నమాట. నా దగ్గర ఉండే తీసుకుంటున్నాను. అలా హెక్స్ టూల్ తీసుకున్న తర్వాత గార్బేజ్ డిస్పోజల్ లోయర్ పార్ట్ సెంటర్లో ఒక హోల్ లెక్కన ఉంటుంది, ఇది అరేంజ్ చేయడానికి. ఇలా అరేంజ్ చేసేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలన్నమాట. అలా రొటేట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం టైట్గా ఉంటుంది, ఎందుకంటే స్ట్రక్ అయింది కాబట్టి. తర్వాత స్మూత్గా తిరుగుతుంటుంది. అలా 15 to 20 times క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే స్మూత్ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత స్టాప్ చేసేసి ట్యాప్ ఓపెన్ చేయాలి. ట్యాప్ ఓపెన్ చేసి స్విచ్ చేయాలన్నమాట. ఇలా నాయిస్ వస్తే వర్క్ అవుతున్నట్టు అనమాట. యాక్చువల్గా ఎందుకు స్టక్ అవుతుందంటే మనం వేస్ట్ కాఫీ పౌడర్, టీ పౌడర్ కానీ లేకపోతే వేస్ట్ వెజిటేబుల్స్ కానీ అక్కడ సింక్లో వదిలేయడం వలన స్టక్ అవుతుంది. చాలా రోజులు యూజ్ చేయకపోయినా లోపల రెస్ట్ ఫామ్ అయ్యి స్ట్రక్ అవుతుంది అనమాట. అలా స్ట్రక్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి ఒక మెషిన్ని స్ట్రైనర్గా యూజ్ చేసుకున్నా లేకపోతే రెగ్యులర్గా ఈ మెషిన్ ఆన్ చేస్తున్నా స్ట్రక్ కాదనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.